హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. ఏడాది కాలంలో కూటమి సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చిందా? కూటమి సర్కారు పాలన ఏ దిశగా ఉంది? ఏడాది కాలంలో కూటమి సర్కారు ఏం చేసింది అనే దానికంటే గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన అనేక తప్పుల్ని సరిదిద్దుతున్నామని, గత జగన్మోహన్ రెడ్డి సర్కారులో తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నామని రకరకాల విషయాలను కూటమి సర్కారు చెప్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏంటో తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ గారు మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. ఏంటి సార్ ఫస్ట్ కామెంట్ ఏంటి? ఏడాది పూర్తవుతోంది, చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి. అంటే ప్రజల ఆశలు ఆకాంక్షల్ని ఉమ్, ఏమాత్రం నెరవేర్చలేక చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేననే కన్నా ఉమ్, ఈరోజు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు భావిస్తున్న విషయం ఏంటంటే ఉమ్, మోసపోయాం. అబద్ధాలు, అదేవిధంగా అనేకమైనటువంటి అభండాలు. ఉమ్, జగన్కి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాం ఉమ్, అని ఒక వేలం పాటలాగా పాడితే ఉమ్, ఆశపడ్డాం, ఉమ్, మోసపోయాం. ఉమ్, సో కాబట్టి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఉమ్. అనేది ప్రజలు ఈరోజు అనుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి భావన. ఏంటి మోసపోయింది? 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. మొదటి నెల నుంచి మాత్రమే కాకుండా పాతది 2 నెలలు కూడా కలిపి రీఎంబర్స్ చేసి మరీ ఇచ్చారు. సరే, అమ్మఒడి ఇస్తా అన్నారు. అమ్మఒడి విద్యార్థులు ఎంతమంది ఏంటి లెక్కలు క్యాలిక్యులేషన్స్ తర్వాత ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తా ఉంటున్నారు. రైతు భరోసా ఈ సంవత్సరం ఈ సీజన్ నుంచి ఇస్తా అంటున్నారు. సో వీటన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛనిచ్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. 5 ఏళ్ళు ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది కదా అనే మాట. సో స్వేచ్ఛకి కూడా ఏమైనా డబ్బులు ఖర్చు అయినాయి సార్? దానికి ఏమైనా బడ్జెట్లో ఏమైనా పెట్టారా స్వేచ్ఛ ఇవ్వటం కోసం? సో డబ్బుల కంటే కూడా విలువైంది కదా స్వేచ్ఛ. అదే డబ్బులు కూడా దానికి ఏమైనా పెట్టారా, లేకపోతే మామూలుగా ఇచ్చారా? ఒకవేళ స్వేచ్ఛ అనేది ఇస్తే ఉమ్, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దళితుల మీద దాడులు కానీ, ఉమ్, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద ఉమ్, వాళ్ళందరిని అరెస్ట్ చేయటం కానీ, ఉమ్, రకరకాల కేసులతోటి ఉమ్, అభియోగాలు ఏమీ చూపకుండా ఉమ్, అనుమానాస్పదంగా తీసుకెళ్లి లోపల పెట్టడం, ఉమ్, ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి స్వేచ్ఛ అందామా? ఉమ్, ఉదాహరణకి దళితుల మీద జరిగినటువంటి దాడులు మొత్తం నేను రాష్ట్రం అంతా ఒక్కో జిల్లాని చెప్పమంటే చెప్తాను. ఉమ్. వీటన్నిటిని కూడా ఏడాదిలో అన్ని దాడులు జరిగాయి. వీటన్నిటిని కూడా ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత స్వేచ్ఛ అందామా? ఉచిత ఇసుకలాగా, ఉచిత మట్టిలాగా ఇది కూడా దానిలో కలిపేసుకుంటే, ఒకవేళ కలిపేసుకోండి అకౌంట్లో, స్వేచ్ఛని, ప్రాణవాయువుని, నిప్పుని, లేకపోతే గాలిని, వీటన్నిటిని కూడా మేము ఇస్తున్నాం కాబట్టి మీరు ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఎవరు అడగాల్సిన అవసరం లేదు అని ప్రకృతికి కూడా మీరు ఏమైనా సరిహద్దులు పెట్టుంటే ఇంక ఈ రాష్ట్రంలో మొత్తం స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవడేం మాట్లాడద్దు, ఎవడేం చేసినా అనుకోవచ్చు. 1 ఇయర్ పరిపాలనలో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం క్రితం జరిగినటువంటి 2 గంటల ప్రెస్ మీట్లో అనర్గళంగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వాదననే కాకుండా ప్రభుత్వం చెప్పినటువంటి సంవత్సర కాలంగా మీరు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లని మీరు 1 ఇయర్గా ఎలా తీసుకొచ్చారో, మీ నైపుణ్యం ఎంత, మీ ఎఫిషియన్సీ ఎంత, మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, దాని మొత్తాన్ని కాగ్ చెప్పింది. మీ ఫెయిల్యూర్ మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజం కానీ, లేదా పేద ప్రజలు కానీ వాళ్ళు మాత్రం అనుకోవటం కాదు. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళే లెక్కేసి చెప్పారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అంటే మీరు ఇంత ప్రామిస్ చేశారు కదా, ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి ఎంతకాలం అయిందండి? ఇప్పటికి సంవత్సరం అయింది కదా. అమ్మఒడి వెంటనే ఇచ్చేస్తాం, ఎంతకాలం అయింది? ఫ్రీ బస్సు వెంటనే ఇచ్చేస్తాం, ఎంతకాలం అయింది? 99 రూపాయలకి బాటా రేటుతోటి ఒక బాటిలు, 99 పైసలకి ఎకరా భూమి ఎవడో తన మనుషులకి వైజాగ్ లాంటి ఖరీదైన ప్రాంతంలో 99 పైసలకి ఒక ఎకరా భూమి, 99 రూపాయలకి ఒక క్వార్టర్ బాటిల్. ఈ రెండిట్లో సక్సెస్ అయ్యి ఉండొచ్చు. ఆ 99 రూపాయల క్వార్టర్ బాటిల్ కూడా దానిలో సరిగా నిషా అనేది లేక వీడు గంటకి తాగాల్సి వస్తుందట. క్వాలిటీ ఎక్కడ? మద్యం ఏది క్వాలిటీతో ఉన్న మద్యం ఇస్తాం, నాణ్యమైన మద్యం, సరసమైన ధరలు. అంటే బాటా రేట్ ఎప్పుడైనా సరసమైన ధర సార్? అది ఉంటే 9,990 రూపాయలు, లేకపోతే 999 రూపాయలు, అంతేగాని అది 9 పైసలు 99 పైసల్లో ఉండదు బాటా. ఎవరికి ఇచ్చారు 99 పైసలు? ఎవరికి ఇచ్చారు 99 పైసలు?
సో విశాఖపట్నంలో ఇచ్చినటువంటి టీసీఎస్కి ఇచ్చారు 99 పైసలకి, ఉసుకి ఇచ్చింది 50 లక్షలు, కోటి రూపాయలు అని చెప్తుంది ప్రభుత్వం. జీవో బయట పెట్టలేదు ఇంకా ఈ నో 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 క్షణం. నీకు మిలిటరీ ఆపరేషన్స్కి న్యూ రాష్ట్ర క్యాపిటల్లో వాళ్ళు మిలిటరీ వాళ్ళు అడిగితే జనరల్గా మిలిటరీ వాళ్ళు అడిగితే మనం ఫ్రీగా ఇవ్వాలి. మిలిటరీ వాడికి ఎకరా ₹1,00,00,000 ఏది మన అమరావతిలోనా? అమరావతిలో అవునా? మిలిటరీ వాళ్ళు అడిగితే ఎకరా ₹1,00,00,000 నో ఫ్రీ ల్యాండ్. ఉమ్, ఇండస్ట్రియల్ అడిగితే అతనికి ఫ్రీగా దొరుకుతుంది. ఉమ్, ఒకళ్ళు అది కాకుండా ఎవడైనా కొనుక్కొని ఇంకోటి ఏదైనా దూరం మనకి ఎవడు తెలియకుండా వస్తే వాడికి 5 కోట్లు. ఉమ్, హైదరాబాద్ మన విశాఖపట్నంలో అయితే మనకి తెలిసిన వాళ్ళు అయితే ఏది మన ఎంపీ భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళు ఉమ్, కొత్తగా ఒక చిల్లర కంపెనీ పెట్టుకున్నటువంటి కూడా షెల్ కంపెనీస్ ఉమ్, వాళ్ళకైతే 99 పైసలకి 1 ఎకరా. ఉమ్, రామోజీరావు గారి రేట్ ఎంతో నాకు తెలియదు. ఇప్పుడు ఫిల్మ్ సిటీలో ఆ రోజు ఇచ్చినటువంటి ఉమ్, నాకు తెలిసి అది కూడా 99 పైసలు అనుకుంటా ఎకరా, ఉమ్, లేకపోతే ₹1 అనుకోవాలి. 2800 ఎంతో అని విన్నా ఆ రోజుల్లో నేను. నాకు ఏదో ₹1 ఉమ్, ₹1 ఎకరాకి రామోజీరావు గారికి ఉమ్, అప్పుడు అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. ఉమ్, అదే ఐ థింక్ నేను 2007 నుంచి ఆ కౌన్సిల్లో ఉన్నాను. ఉమ్, అంత ముందు ఇచ్చారో తర్వాత ఇచ్చారో బట్ ఐ డోంట్ రిమెంబర్ ద డేట్. ఉమ్, ఉమ్, బట్ ₹1 ఎకరా అనేది ఆ రోజు విన్నాం. ఉమ్, ఇప్పుడు దానికన్నా 99 పైసలు 99 పైసలు అనేది మామూలుగా బాటా రేటు. అంటే నీకున్న సంపదను వాళ్ళకి ఇస్తున్నావు. నువ్వు సొసైటీకి ఆంధ్రప్రదేశ్కి తెచ్చింది ఏమీ లేదు ఇక్కడ. ఉమ్, ఉమ్. కాబట్టి దీన్ని ఏమంటామంటే లూటింగ్ ఆఫ్ ది సంపద. మీరు ఆదానికి ఇచ్చింది అంటే మేమేం సంపద సృష్టిస్తాము కృష్ణపట్నం పోర్ట్లో ప్రభుత్వ వాటాలన్నీ ఇచ్చేయడం లూటింగ్ ఆఫ్ సార్. కృష్ణపట్నం అంటారు కదా, అక్కడ ఒక రేషియో పెట్టుకుని గవర్నమెంట్కి ఎంత ప్రైవేట్కి ఎంత సిస్టమేటిక్గా చేసినటువంటి అది ఒక డెవలప్మెంట్ యాక్ట్. మార్కెట్లో ఉన్న రేట్ ఏంది, మనం వాళ్ళకి ఇచ్చింది ఏంటి? అంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఉమ్, అంటే వెనకాల అనేకమైన ఫోర్సెస్ లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి లిబరలైజేషన్ వ్యవహారంలో రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉమ్, చేసినటువంటి అంశాలు ఉన్నాయి. ఉమ్, నేనేమి మొత్తం రాష్ట్రంలో ఎవడు రాకుండా ప్రభుత్వాన్ని మనం వాడకుండా ఇచ్చేది మేము అనట్లేదు. ఉమ్, బట్ మీరు చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు లూటీ చేశారన్నారు. ఉమ్, ఒకవేళ అదే నిజమైతే మీరు సంపద సృష్టిస్తామన్నారు. ఉమ్. అసలు ఉన్న సంపదని అమ్మిపెట్టి లేకపోతే లూటీ చేసి వేరే వాడికి ఇచ్చే విధానం ఏంటి? కాదు కదా, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఎక్కువ వాల్యూ ఉండే, ల్యాండ్ వాల్యూ ఎక్కువగా ఉండే నగరాల్లో కూడా ప్రభుత్వాలు భూములు ఇస్తున్నాయి కదా ప్రైవేట్ కంపెనీలకి. దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఇది. దావోస్కి వెళ్ళి మా దగ్గర భూములు ఇస్తాం, మా దగ్గర కరెంట్ ఇస్తాం, మా దగ్గర నీళ్ళు ఇస్తాం, మా దగ్గర సింగిల్ విండోలో పర్మిషన్లు ఇస్తాం, మా దగ్గరకు వచ్చి పెట్టుబడి పెట్టండి అని అడుగుతున్నాం మనం. అట్లా వచ్చిన కంపెనీలకు అవన్నీ ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది సార్ కదా. ఎక్కడైనా నువ్వు ల్యాండ్ ఇవ్వు, ఉమ్, లేకపోతే నీరు ఇవ్వు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు, ఉమ్, ఏ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఉమ్. నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలు ఆ విధంగా ఇస్తాను అనుకుంటే నువ్వెందుకు ఇక్కడ? మీరు ఇవ్వకపోతే ఇంకొకరు ఇస్తారని కాంపిటీషన్ ఉంది ఈ రాష్ట్రాల మధ్య. నాకు వేరే తెలిసి చెట్టుకి పెట్టుబడులు పోతున్నాయి. నాకు తెలిసి ఒకవేళ ఉన్నా ఉమ్, వాళ్ళు కూడా వైబిలిటీ చూసుకుంటారుగా. ఉమ్, సరే ఇన్ని ఇస్తామన్నా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వచ్చినట్టు పెట్టుబడులు ఏంటి? ఉమ్, గతంలో 5 సంవత్సరాలు చేసినటువంటి విశాఖపట్నంలో సంవత్సరానికి ఒకసారి నువ్వు పెట్టుబడుల ఆకర్షణ మీటింగ్లు పెట్టాం కదా, ఉమ్, ప్రతిసారి దావోస్కి వెళ్ళాం కదా. ఉమ్. వాట్ హ్యాపెండ్? రాలేదా 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు? ఎక్కడున్నాయి? వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోతారు? ఉమ్, వస్తే అమరావతి అలానే ఎందుకు ఉండిపోయింది? ఉమ్, అన్ని టెంపరీ బిల్డింగ్స్ ఎందుకున్నాయి? ఉమ్, ఇంతమంది వస్తే ఉమ్. నీకు ఒక్క డెవలప్మెంట్ కూడా కనపడదా? సో అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేత కావట్లేదు, తెలియట్లేదు అంటున్నారు ఏంటి మీరు? అంటే పరిపాలన చేత అవుతుందని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. 15 సంవత్సరాలు చేయొచ్చు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉండొచ్చు. ఉమ్, మీరు ఈ షో మీ వన్ థింగ్, Hmm. ఒక్క అంశంలో సోషల్ యాంగిల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్క అంశంలో బికాజ్ ఆఫ్ హిస్ పరిపాలన, బికాజ్ ఆఫ్ హిస్ రూలింగ్, ఒక్క అంశంలో హ్యూమన్ ఇండెక్స్ తీసుకోండి. ఉమ్, అంటరానితనం ఏమైనా పోయిందా? ఉమ్. నిరుద్యోగం ఏమైనా పోయిందా? ఒకే రోజులో మీరు 5 ఏళ్ళలో పోగొట్టలేంది అంటే సార్, పోగొట్టేస్తారా? నో నిరుద్యోగం ఏమైనా పోయిందా? ఉమ్, ఆకలి ఏమైనా పోయిందా? ఉమ్, దరిద్రం ఏమైనా పోయిందా? ఉమ్, దరిద్ర రేఖ దిగువనే ఉన్నాం. ఉమ్. 33 కోట్ల మంది జనాభాలో ఒక్క పూట అన్నం తినేవాళ్ళు ఇదే ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారు. అందుకే కదా నిరుద్యోగులు ఇంకా ఉన్నారు. అన్న క్యాంటీన్లు మీరు ఎత్తేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ పెట్టి అందరికీ 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా, ఆకలి లేకుండా చేస్తున్నారు కదా. అన్నా క్యాంటీన్ ఈ రోజు పోయి చూడండి. ఉమ్, మీరు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఆ అలంకరణ జరిగే రోజుల్లో వేరు, ఉమ్, ఈ రోజు అన్నా క్యాంటీన్ చూడండి మీరు. ఉమ్, ఓకే, విల్ ఫీల్ హ్యాపీ. ఉమ్, 10 రూపాయలకి 5 రూపాయలు పెడుతున్నారు, ఉమ్, కానీ ఈ రోజు ఎవరున్నారో చూడండి ఒకసారి. ఉమ్. లేదా నడవట్లేదా? చూడండి, నేను ఎందుకు చెప్పాలి నా నోటితోటి? ఉమ్, ఒకసారి చూడండి. ఉమ్. నడుస్తుంది, ఉమ్. ఎలా నడుస్తుంది? ఉమ్, ఎవరున్నారు అక్కడ? ఉమ్, 3 పూట్ల డ్రింక్ చేసి ఉమ్, అక్కడికి వచ్చి టయానికి అన్నం తిని అక్కడే మళ్ళీ సృహ తప్పి పడిపోయాను అంటున్నాడు భోజనాలు చేసి.
ఎవరో పెడుతున్నారు మీరు? ఎవరిని మాయ చేస్తారు? ఉమ్, సరే అనుకుందాం, అదైనా పెడుతున్నారు అనుకుందాం. ఈ రాష్ట్రంలో నేను అడిగిన ప్రశ్నలు ఉమ్. ఆకలి పోయిందా, దరిద్రం పోయిందా, లేకపోతే కులం పోయిందా, దేనిలో మీరు నంబర్ 1 అయ్యారు అసలు? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే గ్రామాల్లో వాళ్ళ సోషల్ ఇది మారదా? 4,000 రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇచ్చారు మీరు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఒక 1000 ఎక్కువ ఇస్తాను ఉమ్, అని ఒక ఆశీర్వాదంలోకి జనాలను తీసుకొచ్చి ఇచ్చారు. ఉమ్, నేను అడుగుతా ఉన్నా, ఉమ్, మీ సూపర్ 6 ఏమైంది? ఉమ్. సూపర్ మీరు 6లో ఇది ఒక భాగం కదా. మీరు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిపోయిన కారణంగా ఎక్కడ రూపాయి అప్పు కూడా పుట్టని కారణంగా సూపర్ 6 అమలు చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆయన అని చెప్తున్నారు. అంటే అసలు అప్పులు చేసి అప్పులు పుట్టకుండా మీరు అధికారంలోకి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? ఉమ్, మీరు అప్పులు పుట్టించి రాష్ట్రాన్ని నడుపుకోవాలనుకుంటే మీరేం మనుషులు? ఉమ్, అసలు అప్పుల్లో ఉన్నదాన్ని ఎవడన్నా కావాలని కోరుకుంటాడా? ఉమ్. బాగు చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్ నిజంగా అప్పుల్లో ఉంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అప్పులు చేసి వెళ్ళిపోతే ఉమ్, అప్పుల్లో ఉన్నదాన్ని నువ్వు తీసుకొని ఎక్కడన్నా ఒక ఒక బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్ కొనాలని ఆశపడతాం, ఉమ్, దాని మీద ఒక 1000 కోట్లు అప్పు ఉందండి అన్నాం, ఉమ్. పోతారు అక్కడికి? పోతాం కదా తండ్రి అలా కాదు కదా, దీన్ని అలా కంపేర్ చేయకండి. నా తండ్రి అప్పులు చేస్తే అప్పులతో కుటుంబం అంతా ఇదైపోతుంటే నేను సంపాదిస్తున్న పొజిషన్లో ఉన్నప్పుడు నాకు వెళ్ళి నా తండ్రి అప్పులు తీర్చాలి, కుటుంబాన్ని బాగు చేయాలని అనుకుంటాం కదా. తండ్రి పాత్రలో వచ్చిన వాడికి ఎంత ఔదార్యం ఉండాలి? రాష్ట్రం పైన ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తండ్రి పాత్రలో వచ్చిన వాడికి ఎంత ఔదార్యం ఉండాలి? కనపడట్లేదు ఔదార్యం మీకు? టిమెట్ అయిపోయారు కదా. ఉమ్, ప్రతిరోజు సంవత్సర కాలంగా నువ్వు నిజంగా నీకు ఎఫిషియెంట్ అయితే సంవత్సర కాలంగా గత 5 సంవత్సరాలు చేసిన పార్టీని దుమ్మెత్తి పోసుకుంటూ ఉమ్, మొత్తం అప్పులు ఇదైపోయింది, మొత్తం నాశనం అయిపోయింది, దీన్ని నేను బూడిదెత్తుతూ ఉన్నాను సంవత్సరం కాలంగా చెప్పుకుంటూ తిరిగితే నీ మిగిలింది ఎంత? ఉమ్, నువ్వేదో చేసావు అనుకొని నెక్స్ట్ టైం నువ్వు గెలవాలనుకుంటే ఉమ్, నీకు మిగిలింది ఎంత? ఒక 3 ఇయర్స్. ఉమ్, ఒకవేళ ఎలక్షన్స్ 5 ఇయర్స్లో జరిగితే ఉమ్, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ ఉమ్, మీరున్నా మేమున్నా పెద్ద ఏమి లేదు, జనంలోకి వెళ్ళాల్సింది. ఉమ్, నువ్వు 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో షో మీ వన్ థింగ్. ఉమ్, 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 మీరు 1 ఇయర్లో ఒక చేయరాని పని కూడా చేశారు, ఉమ్. మీరు ఒక చేతకాని పని కూడా చేశారు. ఏంటది? యూ బ్రాట్ వన్స్ అగైన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు అమరావతి. ఉమ్, పోయినసారి వచ్చినందుకే తనే సిగ్గుపడతా ఉన్నాడు. ఉమ్, రీఆర్గనైజేషన్ యాక్ట్ అనే దాని మీద చట్టపరంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి రాజధాని కానీ, పోలవరం కానీ, రైల్వే డివిజన్ కానీ అనేక అంశాలు ఉన్నారు, షెడ్యూల్ 10 కానీ, వీటిలో ఒక్కటే ఇవ్వకుండా చేతైన చోట చెప్పుకోండి అన్నారు. ఉమ్, పాసిపోయిన లడ్లన్న అతను అక్కడే కలిసిపోయాడు. ఉమ్, అసలు నువ్వేంటి, నీకు ఎక్కడ చదువుకున్నావు, ఉమ్, మీ ఊరేంటి, నీ డిగ్రీ ఏంటి అన్న వాళ్ళు అక్కడ కలిసిపోయారు. ఉమ్, తర్వాత అతనే ఆంధ్రప్రదేశ్కి రావాలంటే సిగ్గుపడుతున్న నేపథ్యంలో రెండోసారి తీసుకొచ్చారు. ఉమ్, రెండోసారి శంకుస్థాపనలు స్టేజ్ మీద పెట్టి ఉమ్, ఏమైనా నీకు ఒక 10 పైసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉమ్, ఇదిగో ఈ రాష్ట్రానికి ఇది ఇస్తున్నాం అనే అష్యూరెన్స్ తీసుకున్నారా? ఉమ్. ఒకరినొకరు పోగొట్టుకోవచ్చు. అప్పులు ఇప్పించారు కదా ఆయన. అప్పులు ఆయన ఇప్పించింది ఏంది? అసలు ఇది ఆయనకన్నా పెద్దోడు కదా. కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ. కాదు సార్, అసలు ఆయనకన్నా పెద్దోడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయన సిబిఎన్ చూసే కదా అప్పులు ఇచ్చేది. మోడీని చూస్తే అప్పులు ఎవడిస్తాడు? నిన్నగాక మనకి యుద్ధం జరిగింది కాశ్మీర్, మన పాకిస్తాన్ తోటి. ఒక్క ప్రపంచంలో ఒక్క దేశమైనా మన దేశాన్ని సపోర్ట్ చేసిందా? అలాంటి పెద్ద మనిషి కదా, 65 దేశాలు తిరిగిన పెద్ద మనిషి ప్రధానమంత్రి. ఆయన చూసి అప్పులు ఇచ్చేదేంటి? చంద్రబాబు నాయుడు గారు చూసి అప్పులు ఇవ్వాలి. బిల్ గేట్స్ వచ్చినా, బిల్ క్లింటన్ వచ్చినా, లేకపోతే ఇప్పుడున్నటువంటి ట్రంప్ వచ్చినా, ఎవడొచ్చినా కానీ ఆయన చూసి ఇవ్వాలి. కానీ పాపం మోడీని చూసి ఎవరు ఇస్తారు? సార్ మీరు ఎంత వెటకారం చేసినా అమరావతిని మీరు పక్కన పెట్టేశారు. అమరావతిలో 30-40 వేల కోట్లకి ఇప్పుడు టెండర్లు పిలిచారు, పనులు అవుతున్నాయి. వచ్చే 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో దాన్ని వరల్డ్ సిటీగా చేయబోతున్నా అని చెప్తున్నారు. నగరాలు నిర్మిస్తా అని చెప్తున్నారు. పక్కన ఇంకో 50,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్రానికి రాజధాని ఉండాలి, రాష్ట్రాన్ని పోషించే ఒక నగరం ఉండాలని కదా సార్. 1,00,000 ఎకరాల రాజధానిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా విన్నారా, చూసారా? లేదు సార్. చరిత్రలోకి ఒకసారి వెళ్దాం. మీరు ప్రపంచ జాగ్రఫికల్లో మ్యాప్ ఒకదాన్ని తీసుకొద్దాం. అన్నీ మనకు అప్పుడు రాజధాని ప్రాంతాలన్నీ కనపడతాయి జాగ్రఫికల్ మ్యాప్ చూస్తే. ఒక్క దేశమైనా సరే 1,00,000 ఎకరాలతోటి ఒక రాజధాని అంటే ప్రపంచ స్థాయి రాజధాని కదా. ప్రపంచంలో ఒకటి ఉంటే దాని స్థాయి, ఓహో ఒక దేశంలో రాజధాని స్థాయి ఇంత అనుకోవచ్చు. ప్రపంచమంతా రాజధాని నేనే కట్టాలనుకుంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారి ఆలోచన స్థాయి అలా ఉంటుంది కదా, విజనరీగా ఉంటారు ఆయన. సో వరల్డ్ క్లాస్ సిటీ ఇప్పటివరకు ఎవరు కట్టలేదు కాబట్టి మనం కడదాం అట్లా అనుకుంటే పర్లేదు. ఎవరు కట్టలేదు కాబట్టి మనం కడదాం అనుకోవచ్చు. కానీ ప్రపంచ స్థాయి అంటున్నాం కదా. ప్రపంచంలో ఇంకో చోటు ఉంటే ఆ స్థాయి ఇస్తాంబుల్ ఉందా, చైనాలో ఇంకొక దేశం, ఇంకొక కంట్రీ ఉందా, లేకపోతే ఇంకొక స్టేట్ ఉందా, ఒక ప్రాంతం ఉందా, లేకపోతే రష్యాలో ఒక ప్రాంతం ఉందా, అమెరికాలో ఒక ప్రాంతం ఉందా, ఒకళ్ళు ఇలాంటి ఎక్కడ దుబాయ్లో ఏమైనా ఉందా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ స్థాయి రాజధాని మనం కడదాం అనుకోవచ్చు. నువ్వు అసలు ప్రపంచ స్థాయి రాజధాని 1,00,000 ఎకరాలు పోగు చేసుకొని ప్రజల భూమిని
రైతుల్ని వ్యవసాయం చేయటానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు, కష్టం ఉన్నటువంటి వాళ్ళు ఆ భూముల్ని వదిలేసి కౌలుకిచ్చి వాడనకాల తిరగలేక ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి నెలకి 50,000 రూపాయలు వాళ్ళు మనకు రెంట్ ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఇచ్చేద్దాం అనుకున్న కొంతమందిని మోటివేట్ చేసి మీరు చూడండి ఎంత తిరుగుబాటు రాబోతుందో. ఇంకొక 50,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వండి అని వాళ్ళు పూల్ చేసే క్రమంలో ఓన్లీ 10% or 8% పీపుల్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. రిమైనింగ్ 90% పీపుల్ దే ఆర్ రిజెక్టింగ్. అవునా? ఎస్. ఎందుకు ఆ భూములు ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, దాని ఫెర్టిలిటీ ఏంటి, ఆ ఫెర్టైల్ ల్యాండ్ ఏంటి, ఎన్ని పంటలు పండుద్ది, ఈ మొత్తాన్ని సంపద సృష్టించే భూమిని మొత్తం ఎడారిగా చేయటం కోసం నువ్వు వాళ్ళందరి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి నేను తీసుకొని నేను ఏదో చేస్తానంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఏం చేశారు? అన్నీ టెంపరీ బిల్డింగ్స్ మీరే చెప్పారు కదా. ఇప్పుడు పర్మనెంట్ కడతారా? 1 year అయిపోయింది కదా. ఒక చోట నీకు అమరావతి లాంటి చోట నిజంగా ఒక ఇన్స్టిట్యూషన్ రావాలంటే, ఒక ఇంపార్టెంట్ బిల్డింగ్ రావాలంటే, మీరు అన్నట్టుగా హై రైజ్ 30 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్ రావాలంటే నీకు కిందకి ఎంత దూరం వెళ్ళాలి? వాట్ ఈజ్ ద సాయిల్ కండిషన్? మనెవరో ఒక అతను అన్నాడు అన్ని నగరాలన్నీ నదులు ఒడ్డునే పెరిగాయి కదండి అన్నాడు. బట్ ఈ నగరం, ఈ నది అలాంటిది కాదే. సముద్రం ఒడ్డునట్టు ఇసుకుంటుంది, బేస్ ఉంటుంది. ఇది ఒండు కదా. ఇది ఈ కృష్ణా నది పక్కన ఉన్నదంతా కూడా నీకు బోరేస్తే బోరు కూడా పడదు కదా, మట్టి చుట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ పైపులతో తిప్పేసేస్తూ ఉంటారు కదా, వేస్తూ ఉంటారు గందరగోళంగా. నీకు ఒక 10 అంతస్తులు పోవాలంటే ఇంకో 10 అంతస్తులు లోపలికి వెళ్ళాలి. సర్లేండి, చాలా టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు కట్టేస్తున్నారు సముద్రం. యూజ్ యువర్ టెక్నాలజీ, యూజ్ యువర్ బ్రెయిన్, విల్ బిలీవ్ యువర్ విజన్, విల్ బిలీవ్ యువర్ విజన్, బట్ ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఇంకొక 50,000 ఎకరాలు ఇచ్చినా, చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ప్రపంచ స్థాయి రాజధాని కడతామని అన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క పైసా నీకు ఇవ్వకుండా, సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇవ్వకుండా అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పిస్తానని కాదు, మీడియేటర్ అవసరం లేదు. అవర్ ప్రధానమంత్రి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ మీడియేటర్, ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. గ్యారంటీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. నో, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు. దే హ్యావ్ బీన్ షోన్ ఎ సోర్స్. పలానా చోట ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అడగండి, అవసరమైతే నా పేరు అడుకోండి. అంతేగాని నా అవసరమైతే నీకు కుదరబెట్టడానికి ఆస్తి కావాలంటే నా ఆస్తి ఇస్తాను అని చెప్పలేదు. కాబట్టి పాపం ఆయన ప్రధానమంత్రి గారు ఆలోచన ఒకటి, మనం ఆయన్ని జనంలో చెప్పేది ఒకటి, తప్పది. కాబట్టి నువ్వు చెప్పే ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పడే అవకాశం లేనే లేదు. ఒకళ్ళు ఉన్న అంత రాజధాని ఆల్రెడీ విజయవాడకి పెరుగున్న గుంటూరుకి మధ్యలో దాన్ని ఎవడికి వచ్చేయాలి? ఒకళ్ళు అంత రాజధాని కట్టినా వాట్ అబౌట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్? ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలతో ఉన్నటువంటి చిన్న రాష్ట్రంలో రీఆర్గనైజేషన్ జరిగేటప్పుడే 13 జిల్లాలు ఉన్నటువంటి 13 జిల్లాల్లో 7 జిల్లాలు మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పింది. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎక్కడ ఉన్నాయి? వైజాగ్ ఏరియాలో ఉన్నాయి, రాయలసీమలో ఉన్నాయి. వాటికి ఏమి ఇస్తున్నావు నువ్వు? ఇక్కడ అవసరం లేని చోట ప్రపంచ స్థాయి రాజధాని అంటున్నావు. నీకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, చూసుకోవాయా, జాగ్రత్తగా వాటిని డెవలప్ చేయమంటే వాటిని వదిలేస్తున్నావు. మీరు అమరావతికి డబ్బులు ఖర్చు పెట్టాలి 5 ఏళ్లలో. మీరు అప్పుడు అమరావతికి డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బులు మీరు ఆ జిల్లాలకు ఎందుకు పెట్టలేకపోయారు? ఖచ్చితంగా పెట్టాం. ఆ జిల్లాలకి ఏంటి, ప్రతి జిల్లాలో పేదరికాన్ని రూపుమార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్ల రూపాయలని ఎవరైతే పేద ప్రజలు ఉంటారో పేదరికాన్ని నిర్మూలించడం కోసం, వాళ్ళ ఆకలిని తీర్చడం కోసం, వాళ్ళకున్న అవసరాలు తీర్చడం కోసం విద్యని ఒక విప్లవాత్మకంగా తీసుకొని, ఆరోగ్యాన్ని ఒక అద్భుతమైన అంశంగా తీసుకొని ఆయన పెట్టినటువంటి విద్య మీద కానీ ఆరోగ్యం మీద కానీ మేము దాన్ని పెట్టుబడిగా చూడలే. అది హ్యూమన్ ఇండెక్స్లో చూసాం, హ్యూమన్ డెవలప్మెంట్లో చూసాం. మీరేం చూస్తున్నారు ఇక్కడ? ప్రతి పెట్టుబడి మీకు ఎందుకు తీసేశారు? విద్యలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు తీసేశారు? మీరు పెడతామని చెప్తుంది ప్రభుత్వం. నువ్వు తీసేయటం ఏంటి, పెడతానని చెప్పడం ఏంటి సార్? అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరు తీసేయాలి, మీరు పెడితే మీరు పెట్టినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇస్ ఇట్ నాట్ డిస్ట్రక్షన్? అమరావతి పైన కోపంతో అమరావతి నగరంగా నిర్మాణం కావద్దనే దురుద్దేశంతో మీరు ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఉత్తరాంధ్ర అని, రాయలసీమ అని, ఇంకేదో తీసుకొస్తున్నారు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నో సార్, అసలు ఉత్తరాంధ్ర మీ పార్టీకి అసలు ఒక రాజధాని 3 రాజధానులు అనే విషయం ఇప్పటికి క్లారిటీ లేదు. మీ విధానం ఏంటో తెలియదు. ఇప్పటికి ఏడాది వచ్చింది. మా పార్టీ 3 రాజధానులు అనే ఒక ఆలోచన చేసి మేము ఇబ్బంది పడ్డాం. చేతులు కాల్చుకున్నారు. మీరు అన్నట్టుగా చేతులు కాల్చుకున్నాం అనుకుందాం. సో అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాని ప్రకారం
రాజధాని అంటే యాక్సెప్ట్ చేయలేకపోవచ్చేమో కానీ ఉమ్, రాజధాని పేరుతోటి ఆ ఏరియాని డెవలప్ చేయడం కోసం ఆయనకు ఒక ప్లాన్. ఉమ్, ఆయన ప్లాన్ అది. ఉమ్, కూర్చోవచ్చు, అక్కడ కూడా కూర్చొని నీకు పరిపాలన చేయొచ్చు. ఒకవేళ ఆయన కూర్చొని ఉంటే అడిగేవాడు కూడా ఉండకపోవచ్చు. ఉమ్, ఏమయ్యా నువ్వు అమరావతిలో కూర్చోకుండా లేకపోతే తాడేపల్లిలో కూర్చోకుండా ఆడెందుకు కూర్చున్నావు అని అడిగేవాడు కూడా ఉండకపోవచ్చు. అవును. ఎక్కడి నుంచే చేయొచ్చు. ఉమ్, ఏం ఢిల్లీలో కూర్చొని ఈ దేశంలో ఉన్నట్టే కన్యాకుమారి నుంచి అక్కడ దాకా కాశ్మీర్ దాకా ప్రధానమంత్రి పరిపాలించట్లా ఉమ్, అనుకుందాం, చేయొచ్చు. ఉమ్, అయితే ఇది మీరు అసలైనటువంటి బ్యాక్వర్డ్ జిల్లాలని వదిలేసుకుని ఉమ్, ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్రం విడిపోయేటప్పుడు చెప్పిన దాన్ని పెడచెవిని పెట్టేసి నేను ఈ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేస్తానంటే రేపు డెవలప్ అయినటువంటి ప్రాంతంలో బాగా డెవలప్ అయింది అనుకుందాం, ఉమ్, అది హైదరాబాద్ కన్నా లేకపోతే నీకు అమెరికా కన్నా ఇంకా ఎక్కువ డెవలప్ అయింది అనుకుందాం, ఆ ట్యాక్సెస్ అని ఎవరు కట్టాలి? అక్కడ వాళ్ళు కట్టాలనా లేకపోతే శ్రీకాకుళం వాడు కడపోడు చిత్తూరు వాడు కట్టాలనా? ఖచ్చితంగా రాష్ట్రంలో భాగమైనది వాడు కూడా కట్టాలిగా. రేపు అతను అడగడా నాకేంట్రా నేను ఇక్కడ జరిగినటువంటి దానికి నేను ఎందుకు కట్టాలని ఒక క్వశ్చన్ వేస్తే ఇంకోసారి విడిపోతామా? స్టేట్ కదా, స్టేట్ కదా. ఇంకోసారి విడిపోతామా? ఉమ్, 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 ఎన్నిసార్లు విడగొడతారు ఆంధ్రప్రదేశ్ని? విడిపోయేటప్పుడు మీ ఆలోచన ఏంటి? నేను అడుగుతున్నా పబ్లిక్. సార్ మీరు మనకు ఎక్స్పీరియన్స్ ఉందని ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు నెగటివ్ వేలో నేను క్వశ్చన్ చేయట్లేదు, ఉమ్. పాజిటివ్ వేలో ఒక ఆశావాదిగా మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. 9 నగరాలు నిర్మించబోతున్నాం, అక్కడ 1,00,000 కోట్లు పెడితే రేపు పొద్దున మొత్తం రాష్ట్రం అదే పోషిస్తుంది అని కదా. ఈ 1,00,000 కోట్లు అనేది పెద్దగా చూస్తున్నారు, అది కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తేబోతోంది, ఒక అట్రాక్షన్గా మారబోతుంది, అక్కడ నుంచి చాలా వెల్త్ క్రియేట్ చేయబోతున్నాం అనే దాన్ని ఎందుకు ఆలోచించారు? అక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుంది, అక్కడికి బెంగళూరుని, చెన్నైని, హైదరాబాద్ని ముంబైని కనెక్ట్ చేసే నెట్వర్క్ రాబోతోంది, అక్కడికి కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ రాబోతున్నాయి, అనేక కంపెనీలు రాబోతున్నాయి, అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుంది, ఇవన్నీ వస్తున్నాయి కదా. సరే, ఈ స్టోరీలనే 2014 నుంచి ఉన్నాయి కదా. ఉమ్, ఏంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అంతకుముందు హైదరాబాద్లో విన్నాం, ఉమ్, ఇప్పుడు విజయవాడలో వింటున్నాం. ఉమ్, సోది చెబుతామమ్మా సోది అని వస్తూ ఉంటాడు రోజు. ఉమ్, ఒక నెలలో వాడు కనపడకపోతే అరే పోయినసారి వచ్చినట్టు రాలేదు, మనోడు ఏదో సరిగ్గా చదవట్లేదు, ఒకసారి పిలవంటారని అంటాం. ఉమ్, అట్లా గుర్తు చేసినట్టుంది తప్పితే ఉమ్, నువ్వు 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇదే సోది చెప్తూ నేను చెప్పేది మీరు నమ్మండి, నేను మాత్రమే విజనరీని. ఉమ్, అసలు ఎవడు సార్ ఉమ్. 100 సంవత్సరాల తర్వాత భారతదేశం అగ్రరాజ్యాల తరపున ఉందనే గోల్ సెట్ చేసినాడు ఎవడు? నేను అడుగుతున్నాను అసలు. ఉమ్, అంటే నీకు ఒక దేశం ఎదగాలంటే 100 సంవత్సరాలు పడుతుందా నీకు? నిజంగా చేయగలరు అప్పుడు కూడా? దాని వెనకాల మమ్మల్ని అందరినీ తోకబొట్టుకొని పరిగెత్తమంటారా? ఉమ్. అదేదో అంటారు చూడు, గోదావరి దాటాలంటే కుక్క తోకబొట్టుకొని పోయినట్టు ఉంటుంది. కాదు సార్, అది ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఒకే రాజధాని, దాన్ని డెవలప్ చేస్తా ఉంటే మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని ఎలా క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు సూపర్ 6 అమలు చేస్తాను చేయలేదు ఏంటి అని. రేపు పొద్దున అమరావతికి డబ్బులు పెట్టకపోయినా, అమరావతిలో కట్టకపోయినా ప్రజలు అడుగుతారు కదా, చంద్రబాబు నాయుడు గారు నువ్వు అమరావతి కడతా అన్నావు, కట్టట్లేదు ఏంటి అని అడుగుతారు. మీరే అడిగేవాళ్ళు. హామీ అమలు చేస్తుంటేనే ఒకవేళ ఈ దేశంలో ప్రజలే ప్రశ్నించి ఉమ్, మళ్ళీ రీకాల్ చేసి వెబ్సైట్ పెట్టి ఉమ్, వీళ్ళందరూ వెనక్కి పంపించే పని అయితే బాగానే ఉంటుంది. ఉమ్, ప్రజలు నీకు చిత్తూరు వాళ్ళు నువ్వు తాడేపల్లిలో రాజధాని కడతానంటే, అమరావతిలో రాజధాని కడతానంటే నీకు ఓటే ఇలా. ఎలక్షన్ ఎజెండాగా చెప్పారు వాళ్ళు, క్యాంపెయిన్ చేశారు. ఆహా, ఇక్కడ చిత్తూరులో ఆ డైలాగ్ చెప్పుంటే నీకు ఓటేసేదో లేదు తెలుసు. ఎక్కడ చెప్పినా అంతే కదా సార్, ఎక్కడ చెప్పినా అంతే కదా. ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ విధానంగా చెప్పింది కదా దాన్ని. అవును సార్, నేను అనేది ఎందుకు వాళ్ళు గెలిచి దాన్ని చూయించుకొని గెలిచారంటే మాత్రం ఐఎమ్ సారీ, ఐ కాంట్ డైజెస్ట్ ఆల్సో, ఐ కాంట్ గివ్ ఆన్సర్ ఆల్సో. అది ఎజెండా కాదా? కాదు, దానికోసం ఓట్లేదు, దానికోసం కాదు. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్. అది మాత్రమే కారణం కాదు, అది మాత్రమే, అది కూడా కారణమే కదా. అది వన్ అమాంగ్ దెమ్. అవును కదా, వన్ అమాంగ్ దెమ్. ఎవరికి? ఒకవేళ అనుకుంటే ఆ ప్రాంతంలో ధర్నా చేసినటువంటి రైతులకి ఉండాలి. నీ ధర్నాలోకి గుంటూరు వాళ్ళు రాలేదండి. నువ్వు సంవత్సరం కాలం 2 సంవత్సరాలు నేను ధర్నా చేసి చెప్పావు, నో డౌట్ చేశారు. విజయవాడ వాళ్ళు ఏమి రాలా, మచిలీపట్నం వాళ్ళు ఏమి రాలా. అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్ వాళ్ళు వాళ్ళతో చేసుకున్నావు, ఓకే, నువ్వు నమ్మావు, జడ్జిమెంట్లు ఇప్పించావు అనుకుందాం. జడ్జిమెంట్ కూడా ఏమి లేదులే, పార్లమెంట్ కూడా ఏమి లేదు అనుకుందాం. అదొక్కటి దాని చుట్టూ నువ్వు 5 సంవత్సరాలు తిప్పే పని అయితే రేపు నీ గతి ఏంటో చూసుకో. సో ఇప్పుడు 5 ఏళ్ళలో కాదనే సార్ మీ లెక్క? ఇంపాసిబుల్. అమరావతి నిర్మాణం కాదు. ఈరోజు డేట్ కూడా రాసి పెట్టుకోండి, 2 జూన్ 2025. మళ్ళీ మనం 5 సంవత్సరాల తర్వాత మాట్లాడదాం. కాదు అమరావతి ఇంపాసిబుల్. రైట్, ఓకే, ఇంపాసిబుల్. ఎందుకంటే నీకు నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలు కానీ లేకపోతే అకుంఠిత భావం కానీ దాని మీద ఉన్నట్లయితే ఈ రోజు వరకు 1 year అయిపోయింది కదా మీకు.
డెఫినెట్గా బిగ్ టైం. మూడు ప్లస్ వందల అరవై వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది 365 రోజులు అసలు మిమ్మల్ని ప్రశ్నించేవాడు లేడు. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం నీ సంఖ్యలోనే ఉండిపోయింది. నీకు 3 కూటమిలో ఉన్నారు. ఒకడు కాదంటే ఒకడు పోయి నీకు అపార్ట్మెంట్ ఇప్పించే ఉన్నాడు, తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. వై యు ఆర్ నాట్ షోన్ ఈవెన్ ఎ సింగిల్ డెవలప్మెంట్ దిస్ 1 year, విత్ ఇన్ 1 year? చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇంకా పైగా కమింగ్ 3 months 4 months ఇప్పుడు పనులు చేయలేరు, వర్షాకాలం కాబట్టి మొత్తం వాటర్ వచ్చేస్తుంది. సార్ సీజన్స్ వస్తూ ఉంటాయి సార్. వస్తుంటాయి. వర్షాకాలమే కాదు, బుడమేరు కూడా వచ్చింది సార్. ఆ, బుడమేరే కాదు, దావోస్ కూడా పోయి వచ్చాను సార్. దావోస్లో అడిగారు, మీ రాజధాని అంతా మునిగిపోయింది కదా, ఒక వాగు వస్తే రేపు అక్కడ నిర్మాణాలు ఎలా వస్తాయని అడిగారు సార్. ఉమ్, అదే కాదు సార్, ఉమ్, పవన్ కళ్యాణే చెప్పాడు ఉమ్, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని. ఉమ్, ఆ హోమ్ మినిస్టర్ నాకు ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ లేదంటే కదా మేము ఎలా వస్తామని దావోస్లో అడిగారు సార్. ఈ రెండు కూడా మేము చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాదు. ఉమ్, ఒకవేళ నీకు పారిశ్రామికవేత్తలు రావాలంటే వాళ్ళకి ఒక అనువైనటువంటి ప్రదేశం కావాలి. నీ ప్రదేశం నువ్వు చూపించేది మాకు అనువైనది కాదంటే కదా. ఇదిగో మా దగ్గర బుడమేరు అప్పుడు మీరు చేసినటువంటి 10 రోజులు ఒక బస్సులో మీ ఇల్లు వదిలిపెట్టి మీరు ఒక కలెక్టర్ ఆఫీస్లో ఉండి బస్సులో పడుకొని మీరు ఈ ప్రాంతంలో ఎందుకు పడుకోలేకపోయారు, దానిలో పడుకుంటే మునిగిపోతారని మీ భయం వేసి మీరు రోడ్డు మీదకి వచ్చారంట కదా. ఇక్కడ మా ఇండస్ట్రీ మేము ఎట్లా పెడతాం సరే అదంతా మీ ఓరియంటేషన్ కావచ్చు, లేండి చూద్దాము సార్. వాళ్ళు అడిగారు సార్, దావోస్ నుంచి మీకు ఎందుకు ఒక్క పైసా లేకుండా వచ్చారు? అది లైసెన్స్ కోసం అప్పుడు ఏమన్నారు? పోయి హంకలో పెట్టుకుని వస్తారా పెట్టుబడులు? దావోస్ మీరు లైజనింగ్ పోతారా? యూఆర్ ఏ గ్రేట్ లైజన్ ఆఫీసర్ ఇన్ ద వరల్డ్. ఇన్వెస్టర్స్ అక్కడికి కాదండి, వస్తారు, కలిసి వాళ్ళతో ఆయన ఒక పబ్లిక్ సెక్టర్లో ఒక లైజన్ ఆఫీసర్ ఉంటాడు చూడండి. భారతదేశానికి మొత్తానికి సంబంధించిన లైజన్ ఆఫీసర్ ఎవడంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గురించి చెప్తారు. ఆ లైజన్ ఆఫీసరు నీకు 40 సంవత్సరాలుగా దావోస్ పోతూ వస్తూ ఈ సంవత్సరంలో ఫండ్స్ ఎందుకు రాలేదంటే నేను ఊరికి ఇంట్రడ్యూస్ చేసుకోవడం పోయాను, లైజనింగ్ చేయడానికి పోయాను, నేను తేటానికి పోలేదు, ఆడటానికి పోలేదని చెప్పినటువంటి ఘటనలో కంపెనీలు ఎలా వస్తాయనుకుంటున్నారు? మీకు ఆ ఏరియా ఎలా, అమరావతి ఎలా ఎదుగుతుంది అనుకుంటున్నారు? బుడమేరు ఒకవేళ పొరపాటున రాకుండా ఉండుంటే మా తప్పేం కాదు కదా, గేట్ ఎత్తింది ఎవరు? మళ్ళీ మీరు వస్తారనే భయంతో రావట్లేదు ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళ కళ్ళలో కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బుడమేరు రాలేదు కదా సార్, పొంగిందా? ఉండమేరు కదా, ఏపీకి పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారట. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా మా పరిస్థితి, గ్యారెంటీ ఇస్తారా ఏమన్నా అని అడుగుతున్నారంట. మా తరపున కూడా వాళ్ళే గ్యారెంటీ ఇవ్వమనండి, మాతో బాగుండమనండి, మా జనాలను కొట్టద్దని చెప్పండి, మా నాయకులను జైలు ఇద్దని చెప్పండి, ఈ రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించదని చెప్పండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, మేము ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఏ దళితులను కొట్టడం లేదు, ఎవరిని మేము బొక్కలు వేయట్లేదు, ఎవరిని మేము రౌడీ షీట్ పెట్టడం లేదు, ఎవరిని మేము చంపటం లేదు, ఎవరిని మేము ఇబ్బంది పెట్టడం లేదు, మా దగ్గర రెడ్ బుక్ లేదు సార్. ఆ రెడ్ బుక్ మీరే చెప్తారు. దళితులపైన దాడులు, దళితులనే కదా ఎవరిపైన దాడులు చేయడం సరైనది కాదు. బట్ వైసీపీ హయాంలో దళితులపైన దాడులు జరిగితే ఎందుకు జూపూడి గారు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? దళితుల మీద ఎక్కడ దాడి జరిగినా జూపూడి గారు ఏ పార్టీలో ఉన్నా మాట్లాడతారు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి పరామర్శించారా? నేను ఇంటికి వెళ్ళలేకపోయాను, బట్ నేను ప్రెస్లో మాట్లాడాను. సుధాకర్ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి అదే నేను చెప్పేది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ఇళ్ళకి వెళ్ళలేకపోయాను, ఖచ్చితంగా ప్రెస్లో మాట్లాడాను, అంటే ఖండిస్తూ మాట్లాడాను. ఆ టైంలో దాడులు జరిగాయి కదా. నేను దాన్ని నేను వేరుగా జరగలేదని చెప్పడానికి సాహసం కూడా నేను చేయట్లేదు. మరి అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అది ఎస్. ఇక్కడ నేను చెప్పిన సమాధానం మీకు లాస్ట్ గవర్నమెంట్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఇష్టం వచ్చినట్టు టీవీలో కూర్చొని తిడతా ఉంటే ఒకరోజు నేను వాళ్ళకి కౌంటర్గా నేనేం చెప్పానంటే, మీరు కాస్త మనసు వైడెన్ చేసుకొని మాట్లాడండి. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఈ ఫ్యూడల్ పార్టీస్లో, ఫ్యూడల్ సొసైటీలో వేకర్ సెక్షన్స్ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. తెలుగుదేశం వస్తే జరగవని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం జరుగుతాయని, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వస్తే కొద్ది జరుగుతాయని ఇలా ఊహించుకోవద్దు. మీరు ప్రొటెక్షన్ ఏది ఊహించుకోవద్దు, ఇవి జరుగుతాయి. దీన్ని మీరు అడిగినట్టుగా ప్రొటెక్షన్ ఏంటంటే, మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, సొసైటీ, రాజకీయ పార్టీలు వీళ్ళందరూ దాడులు చేయడానికి మేము వచ్చే ఎలక్షన్లో మాకు ఓట్లేసి గెలిపించండి అభివృద్ధి చేస్తామన్నారు, కానీ వచ్చే ఎలక్షన్లో మేము దాడి చేస్తాము, మీరు ఓట్లు వేయకపోతే ఓట్లేసినా మీ కాళ్ళ మీదకి వచ్చి మేము తగలబెడతాం, కొడతామనంటే ఇప్పుడు ఓటేయడు వేస్తారా? దళితులపైన దాడులపైన ప్రత్యేకమైన కమిషన్ వేస్తాం, వాటన్నిటిని బయటికి తీసుకొస్తాం, విచారణ చేయిస్తా ఉన్నా నాకేం కనిపించట్లేదు. ఇప్పుడు కమిషన్ ఏంటి? చీరాలో జరిగినట్టు ఘటన ఒకటి కనపడుతుంది. 3 పిల్లల్ని, కుర్రవాళ్ళని రోడ్డు మీద పెట్టి 3rd డిగ్రీ వాడారు కదా. తప్పేంటి? వాళ్ళు గంజాయి అమ్ముతుంటే వాడరా, కొట్టరా అని హోంమంత్రి గారు. అసలు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హౌ ఇట్ ఈస్ అవైలబుల్ టు ద బాయ్స్? గత వైసీపీ సర్కార్ వైసీపీ సర్కార్లో ఉండింది, మేము ఓడిపోయాం అనుకుందాం.
మా వాళ్ళు గంజాయి ఎవడైనా అమ్మినా లేదా ఎవడైనా తాగినా దానివల్ల ఓడిపోయాం అనుకుందాం. ఉమ్. మళ్ళీ ఇప్పుడు తాగడానికి ఇప్పుడు గంజాయి తాగడానికి వాడికి అవైలబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది అందుకే ఈజ్ ఇట్ వాళ్ళు నాట్ యువర్ పట్టుకొని ఫెయిల్యూర్? కొట్టి ఎంక్వైరీ ఈజ్ చేసి ఇట్ నాట్ యువర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్? పట్టుకోవడం ఈజ్ ఇట్ failure. నాట్ యువర్ ఐ మీన్ హానరబుల్ సీఎం ఫెయిల్యూర్? వాళ్ళని పట్టుకొని శిక్షించడం ఫెయిల్యూర్ అంటే శిక్షించడం అంటే ఏంటి? ఎవరిచ్చారు సార్ వీళ్ళకి రైటు? ఎవరిచ్చారు? గంజాయి తాగిన వాళ్ళని నువ్వు రోడ్ల మీద పెట్టి కాళ్ళ మీద ఎక్కి లాఠీలతోటి కొట్టి పోలీస్ కాళ్ళ మీద కాలు పెట్టి కాళ్ళు పెట్టి వాడు ఆగని లేచిపోతుంటే కాలు ఎత్తి ముడ్డి మీద తన్ని, అంటే మీరు ఈ థర్డ్ డిగ్రీలు వాడే హక్కు ఎవడిచ్చాడు అసలు ఈ ప్రభుత్వానికి? క్రిమినల్స్ గంజాయి బ్యాచ్ ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి పోతున్నారు అంటే వ్యంగ్యంగా కామెంట్ చేస్తుంది ప్రభుత్వం. అడగండి ఆ కుటుంబాలు, రేపు పొద్దున ఏం చెప్తాయి, నేను కూడా అక్కడే ఉంటాను. ఉమ్. ఆ కుటుంబాల తల్లిదండ్రులు నిన్న మొన్న టీవీలో మాట్లాడారు. ఉమ్. మా పిల్లవాడి మీద ఎలాంటి కేసులు లేవు, ఉమ్. మా పిల్లవాడు క్రిమినల్ కాదు, వాడు గంజాయి తాగడు, ఉమ్. వాడు హైదరాబాద్లో ఏదో పని చేసుకుంటూ ఇంటికి వస్తే వాడు ఫ్రెండ్ పిలిస్తే అక్కడికి వెళితే వాడు ఫ్రెండ్కి అక్కడున్న కానిస్టేబుల్కి లావాదేవీలు ఉన్నాయట. రౌడీ మామూలు కోసం చిరంజీవి అనే కానిస్టేబుల్ వస్తే ఇప్పుడు కాదులే ఫోన్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానంటే ఇద్దరు ఘర్షణ పడుతున్న సమయంలో ఈ మిగతా కుర్రోళ్ళు కూడా వస్తే ముగ్గురిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టి వీళ్ళకి ఇది కాదురా ట్రీట్మెంట్ అని చెప్పి రోడ్డు మీద కొట్టి ఆ తర్వాత జైల్లో వేసిన మరుసనాడు రౌడీ షీటు ఓపెన్ చేశారు. ఇదే సార్ గవర్నమెంట్ నీతి? ఇదే సార్ మీరు చెప్పే సమాధానం? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు నెల రోజుల క్రితం ముగ్గురు వాళ్ళ జీవితాన్ని పనికిరారు, పెళ్ళికి గిళ్ళకి పనికిరారు నన్ను అడిగితే. అంత దారుణంగా వాళ్ళకి నర్వ్ సిస్టమ్ ఇక్కడి నుంచి ఇక్కడ డ్యామేజ్ అయి ఉంటుంది. థర్డ్ డిగ్రీ అసలు ఉందా పోలీసు మాన్యువల్లో? నాకు అది చూసిన తర్వాత కనిపించింది. ఆ రోజు సుధాకర్ గారిని ఎలా కొట్టారో ఈ విజువల్స్ పక్కనేస్తే ఏం తేడా లేదు. పోలీసులే కదా ఆ రోజు కూడా కొట్టింది, పోలీసులే కదా ఆ రోజు ఆయన రోడ్డు మీద పడుకునేలా చేసింది. సార్ పోలీసే సార్ నేను అడుగుతున్నా. మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కొట్టాలని లేదు కదా. నువ్వు ఎలా వాడతావు? వాడారు చాలామంది, లేట్గా వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు జనం సొసైటీ ప్రశ్నిస్తూ ఉంది. వాళ్ళకి సమాధానం ఏంటి? ఇప్పటి వరకు మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? వాళ్ళ సమాధానం ఏంటి? తప్పేం కాదు అని చెప్తుంది ప్రభుత్వం. దాన్ని తప్పుగా చూడట్లేదు. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. చేస్తారు, చూద్దాం. యూ హ్యావ్ టు డాన్స్ అకార్డింగ్ టు ద మ్యూజిక్, అంతే కదా. ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎలక్షన్స్ వస్తాయి, రాకుండా ఏం బావు. తప్పేంటి నేను అడుగుతున్నా? అంత అహంకారమా? అయితే నగర్లో ఒక దళిత ఇళ్లలోకి వెళ్ళి మీరు ఆ కుటుంబాల్లో పిల్లల్ని మీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పెట్టి మీరు థర్డ్ డిగ్రీ వాడేసి ఎవడొస్తాడో చూసుకోండి మేము పలకరించడం. ఎవరిది ఆ నియోజకవర్గం? ఎవరిది? నాదెండ్ల మనోహర్ గారు. ఏ పార్టీ? జనసేన. ఆయన జనసేన పార్టీ సెకండ్ లీడర్ అక్కడ ఉన్నప్పుడు దళితుల మీద థర్డ్ డిగ్రీ జరుగుతుంది. వాళ్ళ బాస్ పిఠాపురంలో ఉంటే దళితుల్ని సోషల్ బైకట్ చేస్తారు. ఇదా సార్ మీరు చెప్పే ప్రశ్నించే విధానం? ఇదేనా చెగువేరా? ఇదేనా మార్క్సిజం? సనాతన ధర్మం కదా, చెగువేర కాదు. ఇదేనా మార్క్సిజం? ఇదేనా మాయావతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకునే వ్యవహారం? బడుగు బలహీన వర్గాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మనం ఒకటిగా తీసుకురావాలి, ఇదేనా? ఇప్పుడు మీకు తోడుగా వచ్చినటువంటి ఇంకొక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, మీకు తోడుగా వచ్చినట్టు ఇంకొక రాజకీయ పార్టీ సనాతన ధర్మం, మీరు ఎటువైపు వెళ్ళారు? ఇప్పుడు అక్కడ మీ సోషల్ బాయ్కాట్ చేశారు. ఇది నేరం కదా? శిక్షార్హులు కారా మీరు? ఇన్ని అంశాల మీద మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ మేము చేసేది డెవలప్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ముంచేసి వెళ్ళిపోయాడు, మేము దాని పైకి ఈత కొట్టి తీస్తున్నాం. ఈత వచ్చో రాదో కూడా తెలియదు మనకి. వీళ్ళందరూ ఒక బావిలో వేస్తే, నదిలో వేసినా లేకపోతే కాలువలో వేసినా పొరపాటున నేర్చుకొని కాళ్ళన్నా ఇస్తారు. బావిలో వేస్తే నిలువేత కొట్టాల్సి వస్తుంది. ట్యూబ్ల మీద లేకపోతే బోట్ల మీద ఆధారపడితే చాలు సార్. మీరు మమ్మల్ని వేయండి, ఇప్పుడు మాకు నిలువేత కొట్టేనే పైకి వస్తాం. కాదు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ బాగా భయపెడుతున్నట్టుంది వైసీపీ నాయకులు. అదే కదా సార్, ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తామంటేనే భయపెట్టడం కోసం వాడితే, ఒకవేళ ఆ పదం ఆ బుక్ చూపిస్తే కరెక్టే సార్. ఓపెన్గా మహానాడులో ఉన్నారు కదా, ఒకడికేమో గుండెపోటు వచ్చింది, ఒకడికేమో కాలు జారిపడ్డాడు, ఒకడేమో ఏడున్నాడో తెలియదు, రెడ్ బుక్ అంటే వణికిపోతుంది. అదే రెడ్ బుక్ అనేదాన్ని ఒకవేళ ఎవడన్నా ఛాలెంజ్ చేస్తాడేమో నాకైతే తెలీదు. ఈ రెడ్ బుక్ అనేది రాజ్యాంగం అనేదాన్ని వ్యతిరేకంగా తీసుకొచ్చి మేము ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు చేస్తానికే మమ్మల్ని గెలిపించారు మీరు అని ప్రజల దగ్గరికి మళ్ళీ ఇంకోసారి వెళ్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఆ తర్వాత కొన్ని ఎలక్షన్స్ వస్తాయి కదా. బెదిరించి అహంకారంతో, దుర్మార్గంతో, లేదా పవర్ తోటి కొంతకాలం మీరు పనిచేయచ్చాము, నాట్ ఆల్వేస్.
నాట్ ఆల్వేస్. ఈరోజు మీది కావచ్చేమో, నాట్ టుమారో, నాట్ యువర్స్. సో లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేసే ధైర్యం ఉందా వైసీపీకి ఇప్పుడు? వైసీపీ ధైర్యాన్ని కోల్పోయిందని మీరు అనుకుంటున్నారా? వైసీపీ భయపడుతుందని మీరు అనుకుంటున్నారా? ధైర్యం ఉందా అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడైనా భయపెట్టగలడా? భయంతో ఎవడైనా చేయగలడా? అరెస్టులకు భయపడిపోయారు, అరెస్ట్ చేస్తారని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే కదా ప్రెస్ మీట్లో ఎస్ ఐఎమ్ హియర్, ఐఎమ్ ఇన్ విజయవాడ ఎందుకన్నాడు? చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. చేత అయితే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసి చూడమని. ఏమైతే సార్, చట్టం కదా, చట్టానికి అదే ఏ చట్టం కింద చేస్తారో చూడమని అంటే. సిట్ ఎంక్వైరీ జరుగుతోంది, సిఐడి విచారణ జరగమనండి. ఈడీ ఎంటర్ అయింది. ఏ చట్టం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని తాగుతారో చూడండి, చెప్పమనండి నాకు. దొంగ చట్టాలు కాదు, దొంగ సెక్షన్స్ కాదు, న్యాయబద్ధంగా ఇదిగో నీ పరిపాలనలో నువ్వు ఇది చేసావు, అందువల్ల నిన్ను మేము అరెస్ట్ చేస్తున్నాం చెప్పమనండి. ఒక్క కాజు చెప్పమనండి. ఏం తప్పు చేశాడని? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కాజులు చెప్పారు పోలీసులు. తర్వాత రేపేమవుతుంది సార్? రేపేమవుతుంది? ఆటోమేటిక్ బెయిల్స్ రావా? ఒకళ్ళు ఆపితే కొంతకాలం ఆపుతారేమో, ఏమవుతుంది? రెడీ అయి ఉన్నారా అరెస్ట్కి? జగన్మోహన్ రెడ్డి మానసికంగా అసలు అరెస్ట్ చేసే ధైర్యం మీకుందా నేను అడుగుతున్నా. రెడీ అయి ఉన్నారని కాదు, ఆ ధైర్యం మీకుందా? రోజు తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు చూస్తున్నాం, సంవత్సరం కాలం నుంచి అదే చూస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్లో, ఎన్నిసార్లు. కానీ ఆయన ఎప్పుడైనా చెల్లించాడా? ఎందుకు? ఏంటి ఆయన ధైర్యం? ఏం తప్పు చేయలేదు కాబట్టి. తప్పు పొలిటికల్ కేసెస్కి తప్పే ఉంటుంది. ఇంకా సార్ పొలిటికల్ కేసెస్ అయినా హౌస్లో ఉన్నప్పుడు వితౌట్ ఎనీ విట్నెస్ నువ్వు కేసులు పెట్టు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెట్టి మీరు ఏదో ఒకటి కోర్టు ద్వారా లేకపోతే ఇంకోటి శంకర్రావు గారో తీసుకొచ్చి ఒకటి జైల్లో పెట్టారు. ఏమైన తర్వాత ఏమైంది? మీరు ఇద్దరు ముగ్గురు ఒకటైనా సరే నెక్స్ట్ ఎలక్షన్ ఏమైనా కిరణ్ కుమార్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గెలిచినా, చంద్రబాబు నాయుడు గారితో ఇంకొకళ్ళు గెలిచినా నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమని? అంతెందుకు 18 మంది నిలబడి 23 మంది నిలబడితే 18 మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎట్లా గెలిచారు? ఆ రోజు వేరు, షర్మిల ఉన్నారు, విజయం ఉన్నారు. సరే జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటో చూడలేదు. తీసేయండి, ఎవరెవరు ఉన్నారో పక్కన తీసేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు కదా మెయిన్ అక్కడ మనిషి. నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ పాత్రను పోషించడానికి ఆ రోజు వీళ్ళు వచ్చి ఉండొచ్చు. ఈరోజు ప్రజలు పోషిస్తారేమో. బంధువులే పోషించాలని ఏముంది? ప్రజలు నమ్ముకున్న వ్యక్తి అయినా ప్రజల కోసం ఉన్నానని చెప్తున్నాడు, పేదల కోసం ఉన్నానని చెప్తున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఐతానగర్ వెళ్ళి వచ్చిన తర్వాత, తెనాలి వెళ్ళి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూసుకోండి. మీరు రేపే మీరు కావాలంటే రేపటి తర్వాత ట్రెండ్ ఎలా మారుతుందో రాష్ట్రంలో మీరు చూస్తారు. తర్వాత వెళ్తున్నారంటేనే హోంమంత్రి మాట్లాడిన మాట తప్పు చేస్తే పోకుండా కొట్టకుండా ఉంటారా? క్రిమినల్స్ దగ్గరికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి? పాపం నేను ఆ అమ్మాయిని పెద్దగా నేను పట్టించుకోదలుచుకోవాలి. కారణం ఏంటంటే ఒకటి ఇమీడియట్గా బీయింగ్ ఏ దళిత్ ఇమీడియట్గా రియాక్ట్ కావాలి. నెంబర్ 1. వారం తర్వాత నెల తర్వాత ఇన్సిడెంట్ వాళ్ళు జరిగిందేమో జనాలు తెలియపోవచ్చేమో కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఉండదు. అవునా? అంటే ఒకవేళ ఆవిడకి తెలియపోవచ్చేమో, డిపార్ట్మెంట్కి. సరే తెలిసిన తర్వాత కూడా షీ షుడ్ నాట్ టాక్ లైక్ దట్. కొడతారు, తంతారు, లోపలేస్తారు కాదు. కోర్టులు ఎందుకున్నాయి? మీ పోలీసులకి యూనిఫామ్ ఇచ్చి లాటరీ ఇచ్చి తుపాకీ ఇచ్చేసి మొత్తం చేసుకోమని చెప్పడానికి ఎందుకు కేసులు ఉండేది? కోర్టులు ఎందుకు ఉంటాయి? లాయర్లు ఎందుకు ఉంటారు? సొసైటీ ఎందుకు బిల్డప్ అయింది అనేకమైనటువంటి పిల్లర్స్ తోటి. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఫర్గాటన్ ఎవ్రీథింగ్, టాకింగ్ సంథింగ్ నాన్ సెన్స్. వాట్ ఇట్ ఈస్? నో, నేను అడుగుతున్నా, మీకు బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదు తెనాలి? మహానాడులో ఎందుకు మాట్లాడలేదు? రేపు ఒక తప్పు జరిగింది అక్కడ, పోలీసులు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఎవరు మీరు దళితుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి 3rd డిగ్రీ పట్టడానికని ఎందుకు ఒక మాట లేకపోయాడు? దళితులా ఇంకెవరో కాదు, అసలు మనిషిగా కూడా ట్రీట్ చేయలేదు. ఆ విజువల్ చూస్తే చాలా బాధ అనిపించింది. డెఫినెట్గా మనుషులుగా కూడా ట్రీట్ చేయలేదు. ట్రీట్ చేయకపోతే నువ్వు నిజమైన రోలర్ ఎట్ అవుతావు? అసలు ఎలా అవుతారు సార్? సరే ఏంటి ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం ఏంటి? 4th రోజు చంద్రబాబు నాయుడు గారిని టీజింగ్ చేయడం కోసమా వెన్నుపోటు అనే పదం వాడింది? చంద్రబాబు నాయుడు గారిని టీజ్ చేయడం కోసమా వెన్నుపోటు అనే పదం? నో, టీజ్ చేయడం కోసం కాదు. ఏంటి వెన్నుపోటు అంటే మీరు ఎలక్షన్స్లో చేయలేనటువంటి అనేకమైన ప్రామిసెస్ని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మీరు నెగటివ్గా చూపించి
మీరు వేలంపాట పాడినట్టుగా మేము వస్తే అది ఇస్తాం ఇది ఇస్తాం అని అన్నీ చెప్పి ఉమ్, ఒక్క పెన్షన్ తప్ప ఏది చేయలేకపోయారు ఇప్పుడు దాకా. ఉమ్, పెన్షన్ కూడా మొత్తం సొసైటీ మొత్తానికి రాష్ట్రం అంతా ఒకరోజు అందే పెన్షన్ని ఉమ్, మీరు రాష్ట్రం అంతా తీసేసి ఒకచోటే చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకుని వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు వీళ్ళు తప్ప రాష్ట్రంలో ఎక్కడ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఉమ్, ఇవ్వట్లేదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాలంటరీ ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేవాడు, ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళి ఇచ్చేవాడు. ఈరోజు ఒక్కచోటే జరుగుతూ ఉంది. దీన్ని మీరు పండుగ చేసుకుందాం అంటారా? ఎందుకు అన్ని చోట్ల ఇస్తున్నారు? పొద్దున 6 ఎవరు గంటలకు ఇచ్చారు? అన్నారు నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టాడు కదా, ఉమ్. దీనిలో ఎంతమంది మంత్రులు పాల్గొనలేదు నా దగ్గర లిస్ట్ ఉంది. అది 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 కాదు, అది కాదు, అది గ్యాస్ సిలిండర్ల దాంట్లో వెళ్ళి వాళ్ళతో పాటు చాయ్ కాసుకుని ఎంతమంది ఆగారు అని అడిగారు. కాదు సార్, పెన్షన్స్ 1-2 డేస్ లో ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ఫాలో కండి. పెన్షన్స్ విషయంలోనే నేను ఒక ఊరిని ఎంచుకొని నేను వెళ్తున్నా, మీరు ఎందుకు వెళ్ళట్లేదు? పోనీ వాళ్ళ లిస్ట్ నాకు ఇవ్వండి, ఎమ్మెల్యే లిస్ట్ నాకు ఇవ్వండి, ఇది నేను ఇంకా స్పేర్ చేయను. మీకు తెలుసు కదా ఆయన గారి డైలాగులు ఎలా ఉంటాయో. ఒక్కొక్కటి ఎమ్మెల్యే నా దగ్గర సర్వే ఉంది, నంబరింగ్ ఇస్తాను, 1వ ప్లేస్లో ఎవడున్నాడో 10వ ప్లేస్లో ఎవడున్నాడో ఈ ఉత్తుత్త కబుర్లు చెప్పి భయపడుతూ ఉంటారు. భయపెట్టడం వీళ్ళు నార్మల్గా దీన్ని కామన్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో నువ్వు చేసిన పనే మీ వాళ్ళు చేయట్లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీ మొత్తానికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఒకే రోజు ఇస్తే నువ్వు మొత్తాన్ని వదిలేసి ఒక్కళ్ళకే ఇస్తున్నావుగా. సో అది వెన్నుపోట చెప్తున్నాను కాదా? మిగతా పెన్షన్దారులకి ఎవడు వచ్చి 10 రోజుల దాకా ఇగిపోవటం ఎన్నిపోటు కాదు అది. రెండోది అమ్మఒడి అన్నావు, పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదా? మీరు మొదటి ఏడాది అమ్మఒడి ఇవ్వాల, 2వ ఏడాది నుంచి అమలు చేశారు. సార్ మేమేం డేట్ పెట్టలేదు సార్. మేమేమి వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం డిఎస్సి, మెగా డిఎస్సి. ఎంతకాలం అయిందండి ఈ సంవత్సరం? ఇప్పుడు 1 year అయిపోయింది కదా. ఎకడమిక్ ఇయర్కి ఇస్తా అన్నారు. రకరకాల కోర్టులు, కేసులు, నోటిఫికేషన్స్ ఉంటాయి. మీరు ప్రతి ఏటా కోర్టులో క్యాలెండర్ మీరే వేస్తున్నారు. మీరు ప్రతి ఏటా క్యాలెండర్ అన్నారు, ఇచ్చారా? CPS రద్దు చేసామని చేశారా? ఇప్పుడు మీరు మాతోటి కంపేర్ చేసుకొని మద్యం పూర్తిగా చేస్తామన్నారు, చేశారా? ఇఫ్ కూటమి ఇస్ కంపేరింగ్ ఒక మేము చేతకానటువంటి పనులు మేము చేసి ఉంటే మీరు మాతోటి కంపేర్ చేసుకుంటే. మీరు వెన్నుపోటు పొడిచారని ప్రజలు మిమ్మల్ని ఓడించారు. మాకు ఏడాది కూడా గడవక ముందే వెన్నుపోటు అని ఎలా మాట్లాడతారు? టైం ఇవ్వాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి ప్రజలు ఓడించారు కాబట్టి ఈ వెన్నుపోటు పేరే సరిగా లేదని దృక్పథంతో మాత్రం మాట్లాడద్దు. మేము ఆలోచన ఏంటంటే ప్రజలకి నమ్మించి మోసం చేసినటువంటి వెన్నుపోటుగా దీన్ని మేము ఆ పేరు పెట్టాం. అదే అంటున్నా, ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చి అమలు చేయలేదు, ఏడాది గడిచిన అమలు చేయలేదు కాబట్టి వెన్నుపోటు అని మీరు అంటున్నారు. 99% హామీలు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మద్యపానాన్ని 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మద్యపానం ఉండదు, 5 స్టార్ హోటల్లో తప్ప అని హామీ ఇచ్చారు. ఇటువంటి చాలా హామీలు మీరు ఇచ్చి మీరు వాటిని అమలు చేయలేదు కదా. నేను 98% ఎందుకు అన్నానంటే 1-2 మీరు టీచర్స్ చెప్పారు, సిబిఎస్ అనుకుంటా, సిపిఎస్ రద్దు అని చెప్పారు. దాని తర్వాత కష్టంగా ఉంది, మేము ఏదో తెలియక చెప్పామని కూడా మా నాయకుల్లో ఎవరో ఒకరు చెప్పారు. వెన్నుపోటే కదా అది? కాదు, చెప్పాం. చెప్పిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, రోజు బాగా కష్టంగా ఉంది, మేము పరిస్థితి బాలేదు, దాన్ని మేము సరి చేసుకోవటం కోసం దీనిలో డిఫికల్టీ ఉందని చెప్పాం. సరే అప్పటికి మాకు వ్యతిరేకంగా మారి ఉండొచ్చు. మద్యపానానికి ఏంటి డిఫికల్టీ? సో మద్యపానం అని అనుకున్నది కాస్త దీన్ని గ్రాడ్యువల్గా చేయాలి అనే ఆలోచనలోకి వచ్చి దాన్ని ప్రభుత్వంలో చేర్చుకోవటం, దాన్ని హై వాల్యూ పెంచడం, టైమింగ్స్ పెట్టుకోవటం, ఇవన్నీ చేసాం. చేసిందా? చెప్పింది అది కాదు. మీరు 25% ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ పోయి 4 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్యపానం వైపు వెళ్తామని చెప్పాం. సో దానిలో కూడా మేము కొంత సామాజిక దృక్పథంతో. అవి మీరు వెన్నుపోటు పొడిచి కానప్పుడు ఇది ఎలా అవుతుంది? కాదు, అది మేము వెన్నుపోటు పొడిచింది కాదు. ఇప్పుడు మీరు ప్రతిదాన్ని వచ్చిన వెంటనే చేస్తామని చెప్పిన అంశాల్లో 1 yearగా మీ సూపర్ 6ని ప్రకటించిన తర్వాత మీరు చేసిన విధానం ఏంటంటే ఒక్కదాన్ని మాత్రమే పెన్షన్స్ని మేము 1వ తేదీ నాడు చేస్తున్నాం, సమాజం మొత్తం వదిలేసి ఒక కుటుంబానికే చేస్తున్నాం. మాకు యాజ్ ఏ హోల్ టోటాలిటీ మేము సమాజాన్ని చూస్తున్నాం. మీరేం చూస్తున్నారు? మీ తెలుగుదేశం పార్టీ పేద కుటుంబం ఏదైనా ఉంటే దాన్ని చూస్తున్నారు, ఎంచుకొని పోతున్నారు. మీరు అక్కడ ఆవు లేదు ఆవిస్తాం, గడ్డి లేదు గడ్డిస్తాం, పూరీలు ఉంది పెంకుటిళ్ళు కట్టిస్తాం, దీనికి పోతున్నారు. సంతోషం, పోండి, మేము కాదనట్లా. మిగతాది కాదు సార్. ఈ ఫ్రీ బస్ ఏమైంది? హామీల అమలుని ప్రజలు వెన్నుపోటుగా ఫీల్ అవుతున్నారో లేదో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత తొందరగా ఆత్రపడి ఇప్పుడే వెన్నుపోటు అని క్యాంపెయిన్ చేస్తుంది? ప్రజలు నిజంగానే అనుకుంటారా, మీరు మాత్రమే అనుకుంటున్నారా? సార్ ప్రజలు ఏదైతే భావిస్తున్నారో పార్టీ కూడా అదే స్వీకరిస్తుంది. ఈరోజు మీరు బయటికి వెళ్ళి చూడండి, ఎందుకంటే నేను ఎక్కువ ఫీల్డ్లో తిరుగుతాను. రాష్ట్రంలో ఒక్కరు కూడా మాకు ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వరు అని రోడ్డు ఎక్కడం నాకు కనపడలా. అంటే రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు ప్రధానికి. అందులో ఈ 1వ తారీఖు 6 గంటలకి ఇంటికి వచ్చే పెన్షన్ని 10 రోజుల దాకా ఎందుకు రాకుండా చేస్తున్నారు అని రోడ్డు ఎక్కడం నాకు కనపడలా.
అంటే రోడ్డు ఎక్కకపోవటం అంటే కొంత ప్రజలు కూడా వాళ్ళ స్టైల్ ఆఫ్ నిరసన రోడ్ మార్చుకున్నారు సార్. ఎక్కకపోయినా ఫోన్ ఎక్కుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో అదే 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 ఫోన్లో సోషల్ మీడియాలో అది కూడా వాటి కనిపించట్లేదు ఇక్కడ. సోషల్ మీడియాలో విపరీతంగా ఉన్నాయి సార్. ఆ, సో అందుకే సోషల్ మీడియా వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి లోపలేయటం ఉమ్, ఉమ్, ఊరికేం పెట్టలా. ఉమ్, దాదాపు ఒక 50,000 మందిని లోపల పడేశారంటే ఉమ్, తక్కువేం కాదు. ఉమ్. సోషల్ 50,000 మందిని అరెస్ట్ చేశారు. 50,000 మందిని సోషల్ మీడియా వాళ్ళని ఆ కేసు ఈ కేసు పెట్టి ఆ, పోలీస్ స్టేషన్ పిలిపించి వీలైతే లోపలేసి ఆ, చేశారు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ వింగ్ అంతా కూడా ఉమ్, వాళ్ళ మీదనే పనిచేస్తుంది. అంత వర్క్ పెట్టారు మాకు. ఉమ్. కాబట్టి దీన్ని మనం వీళ్ళేమి పవిత్రులుగా ఉన్నారని మాత్రం చెప్పడానికి Right. ఏమాత్రం అవకాశం లేదు. చివరగా మీరు మీరు ఇప్పుడు ఏం చెప్తారు ఒక ప్రభుత్వానికి 4 ఏళ్లలో సరిదిద్దుకోమని చెప్తారా, లేకపోతే మీరు మీ పని అయిపోయిందని ఉద్యమాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారా? ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ దీని ద్వారా ఏం చెప్తుంది? Yeah. దాంతోపాటు మీరేమో వెన్నుపోటు దినం అంటున్నారు, జనసేన ఏమో పేడ విరగడ దినం అంటోంది. వైసీపీ పేడ విరగడ అయిన దినం ఇది అని సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్తారు. సరే పేడ విరగడైందా లేకపోతే పేడ విరగడైపోతే అసలు మా పేరు ఎత్తడం ఎందుకు ఇంకా? ఉమ్, ప్రతిరోజు ఇప్పుడు 3 రోజులు మహానాడు పెట్టుకొని మాట్లాడిన ప్రతివాడు జగన్ పేరేగా చెప్పింది. ఉమ్. అంటే వైకుంఠపాలలో పాము కరవకూడదు, మేము పైకే పోవాలి అని జనాలు గుర్తు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే పేడ విరగడైతే అసలు ఆ పేరు బయటికి రాకూడదు కదా. ఉమ్, మనం న్యూ బిల్డింగ్ చేయాలి కదా. ఉమ్, ఉమ్, అది జరగలేదు కాబట్టి పేడ విరగడైందని మీరు అనుకుంటున్నారు. 40% ఆఫ్ ది ఓట్స్ వచ్చినటువంటి పార్టీ ఉమ్, ఓ పక్క అక్కడ కనబడతా ఉంది. సీట్లు తగ్గి ఉండొచ్చు. ఉమ్, ఉమ్, ఇప్పుడు మీకు తగ్గుతున్నటువంటి డైల్యూట్ అవుతున్నటువంటి మీ ఆలోచన విధానం కానీ మీ పద్ధతులు కానీ మీ గవర్నెన్స్ కానీ లేకపోతే మీరు చేసిన ప్రామిస్లు కానీ హంబక్ అనుకున్న జనాలకి ఉమ్. మీరు ఇచ్చే సమాధానాలు కానీ మీరు చేసే విధానం కానీ ఏది నచ్చట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ప్రయాణిస్తున్నటువంటి అంశం. వీలైతే రేపు మార్నింగ్ ఇదేమి తోలే ప్రోగ్రాం కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధితుడింటికి పరామర్శ కోసం పోతున్నాడు. ఉమ్, అది కూడా గుంటూరులో నాదెండ్ల మనోహర్ గారు నంబర్ 2 ఇన్ జనసేన ఉమ్, ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక ఇంటికి వెళ్తున్నాడు. ఉమ్, రేపు మీరు అక్కడ వచ్చే జనం చూడండి, ఉమ్. అది మీరు జగన్ ఫాలోయర్స్ చూడండి. పిఆర్ స్టంట్లు వేస్తున్నారంట కదా, కొంతమంది జనాలను పెట్టి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి అదే విజువల్స్ 4 సార్లు తిప్పించి. ఇప్పుడు మాకేం అవసరం లేదుగా. ఇప్పుడే గ్రీన్ ఎలక్షన్స్ మ్యాట్ గతంలో అయితే గ్రీన్ మ్యాట్ వేసి గ్రీన్ కాదు మ్యాట్ సార్, మాకు అసలు ఎలక్షన్సే లేవు, మాకు అవసరం లేదు. లేకపోతే మీరు ఇందాక ఒక మాట అడిగారు, తెలుగుదేశం పార్టీని వాళ్ళు మేమేం ఇబ్బంది తెలుసుకోలేదు. వాళ్ళు ఇచ్చిన ప్రామిసులన్నీ కూడా నెరవేర్చమనే మేము కోరుతా ఉన్నాం. నెరవేర్చమని బతిలాడుతున్నాం. ప్రజల్ని మోసం చేయొద్దు, ప్రజలకు వెన్నుపోటు పడవద్దు, ప్రజల ఆశల మీద మీరు నీళ్లు చల్లొద్దు, మీరు వాటన్నిటిని ఇవ్వండి. మేము ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే కావాలని మీరు అబద్ధాలు చెప్పుంటే మీకు వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు కూడా వెనక్కేయదు. ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలతోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. ప్రజా ఉద్యమాల్ని నిర్మించి తీరుతాం. ఈ దుర్మార్గమైనటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలన విధానాన్ని, దళిత వ్యతిరేక విధానాన్ని, సామాజిక దృక్పథం లేకుండా పరిపాలించే రెడ్ బుక్ కాన్సెప్ట్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రశ్నించే క్రమంలో ప్రజలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. దానిలో భాగమే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రూటల్గా వ్యవహరించినటువంటి పోలీసు వ్యవస్థ, 3rd డిగ్రీని వాడినటువంటి పోలీసు వ్యవస్థ మీద రేపు దండెత్తడం కోసం ఎవడడ్డొస్తాడో చూడండి. రేపు పోలీసులు నాకు తెలిసి అదే పోలీసుల్ని మీరు సిఐల్ని జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పంపండి. సారీ, ప్రజలు ఏం చేస్తారో చూడండి. గుంటూరే కదా, ఇప్పటివరకు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కదా. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ ప్రజెంట్ ఎస్పీ అండ్ హోమ్ మినిస్టర్, మీరు చేతనైతే ఈ పిల్లల్ని 3rd డిగ్రీ వాడికి కొట్టినటువంటి సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆ విజిట్లో పంపండి. మీరు చూద్దాం పంపుతారా లేదా పోలీసు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఆ విధంగా కాంప్రమైజ్ అయితే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయనుకుంటే ఇప్పుడు దాకా మనం ఎమోషనల్ ఉంటుంది కదా. ఎవరైతే కొట్టారో వాళ్ళకి పరామర్శకు పోతే ఆ పోలీసులు ఎందుకు పంపిస్తారు అక్కడికి? మళ్ళీ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కదా. ఎందుకు? మీది న్యాయం కదా. అలాంటి గంజాయి తాగే వాళ్ళని కొట్టకపోతే చేసింది రోడ్డు మీద న్యాయమే, తప్పు అంటారు. మళ్ళీ రోడ్డు మీద ఎందుకు పంపిస్తారు? లేదు, గంజాయి తాగిన వాళ్ళని, దొంగల్ని, దొంగతనం చేసే వాళ్ళని, క్రిమినల్స్ని కొడితే మీరు ఎందుకు ఇబ్బంది పడతారు అంటే, గంజాయి తాగి ఎవడో ఆడపిల్లల మీద ఇంకేదో చేస్తే మనమే అంటున్నాం కదా అలాంటి వాళ్ళు కాల్ చేయాలి, చంపేయాలి అని. కొట్టారు కదా, దాన్ని చూసి ఇంకొంతమంది భయపడతారు కదా అనేది ప్రభుత్వ వెర్షన్. సార్ ఇవన్నీ పార్లమెంటు, సుప్రీంకోర్టు బ్యాన్ చేసినటువంటి విధానం. అవును. వన్స్ ఎంటైర్ కంట్రీ అపెక్స్ కోర్ట్ బ్యాండ్ సర్టన్ ఇష్యూస్, సర్టన్ థింగ్స్, హౌ కెన్ యూ బ్రింగ్ ఇట్ ఇన్ టు ద ఫోర్స్?
సో దాని మీద న్యాయ పోరాటం కూడా చేయబోతుందా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, అందుకని మొట్టమొదటి చెప్పాను. ఆ వీడియోని కొట్టినటువంటి వీడియోని వైరల్ అయిన తర్వాత ఆ వీడియోని తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, హ్యూమన్ రైట్స్ అండ్ నేషనల్ ఎస్సీ కమిషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాస్తూ ఈ వీడియోని క్లిప్ చేసి వాళ్ళకి పంపించాడు, ఓకే సుమోటోగా తీసుకోమని. ఓకే నాకు ఆశ్చర్యం. ఎస్సీ హైకోర్టు చూసింది, సభ్య సమాజం చూసింది. ఎస్సీ కమిషన్ తీసుకున్నట్టు, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకున్నట్టు. ఖచ్చితంగా తీసుకోవాలి. ఈవెన్ హైకోర్టు కూడా తీసుకోవాలి. సుమోటోగా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అన్యాయం, దుర్మార్గం, దీన్ని ఎదిరించలేకపోతే ఇన్ వాట్ టైప్ ఆఫ్ సొసైటీ వీఆర్? చూద్దాం 4th రోజు మీ నిరసనలకి ప్రభుత్వం కూటమి వైపు నుంచి ఎలాంటి సమాధానం చెప్తుందో ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జూపుడి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది జూపుడి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.